హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేశారు బౌడర్ పెద్దగా ఉన్న శారీ కట్టి చూపించామని. సో అది చాలా సింపుల్ మెథడ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ ఉంది కదా, దాని పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం శారీ కట్టేటప్పుడు ఎప్పుడైనా పెట్టికోట్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. ఫ్రంట్ ఇలా ముడతలు లేకుండా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వెనక్కి అనేసేయాలి. అప్పుడు పొట్ట ఎత్తుగా అట్లా కనబడదు. తర్వాత కట్టు చెంగు ఇలా దోపాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కిందకని కట్టుకోకూడదు ఎప్పుడైనా కట్టు చెంగు, ఎందుకంటే తర్వాత కాళ్ళల్లో పడి కిందకి కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి ముడతలు లేకుండా మనం ఇలా రౌండ్గా టచ్ చేసుకోవాలి మొత్తం పెట్టికోట్ లోపలికి. ఇప్పుడు శారీని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ బౌడర్ పెద్దగా ఉన్న శారీస్ అయినా బౌడర్ లేని శారీస్ అయినా సరే కొంచెం ఇలా ప్లీట్స్ బయట పెట్టుకునేటప్పుడు మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది, అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనం అంతా ఫోల్డ్ చేయాలి. ఇంత మనకి ఎంత కావాలో, అంటే 5 ప్లీట్స్ కావాలా 6 ప్లీట్స్ కావాలా, ఎంత సన్నగా కావాలో ఫస్ట్ మనం చూడాలి. తర్వాత మనకి ఎంత సైజులో కావాలో అంత తీసుకొని, ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ ప్లీట్ ఉంది కదా, దాన్ని గైడ్లైన్ చేసుకొని మిగిలిన ప్లీట్స్ అన్నీ పెట్టేసుకోవాలి. ఇది సేమ్ ఆర్డర్లో వస్తుందండి, మధ్యలో ముడతలు కానీ చిన్నగా పెద్దగా అట్లా అవ్వదు. చూసారు కదా, ఇలా ప్లీట్స్ అన్నీ ఒక ఆర్డర్లో వచ్చినాయి. తర్వాత ఇలా పట్టుకొని ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో దాన్ని గైడ్లైన్ చేసి స్టిఫ్గా కిందకి లాగుతూ మిగిలినవన్నీ మనం సేమ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్ మిస్ అవ్వదండి, ఎందుకంటే మనం పైన కూడా సేమ్ మెజర్మెంట్లో తీసుకున్నాం కాబట్టి అదే బౌడర్ గైడ్లైన్ తోటి మిగిలిన ప్లీట్స్ అన్ని మనం సెట్ చేసుకోవాలి. ఈ పైట కొంగు మనకి ఎంత లెంత్లో కావాలో చూసుకొని ఒక సేఫ్టీ పిన్ ద్వారా టై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వెనక కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. దీనివల్ల మన ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి, అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఎప్పుడైనా మనం కుర్చీలు పెట్టుకునేటప్పుడు ముందు మనం పైటను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ప్లీట్స్ అనేవి నీట్గా అనుకోవాలండి. నీట్గా అనుకున్న తర్వాత ఫస్ట్ ప్లీట్ నుంచి ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ముందుకు అనుకోవాలి. తర్వాత ఇలా శారీని బ్యాక్ సైడ్ నుంచి మొత్తం లాగాలన్నమాట. ప్లీట్స్ అన్ని నీట్గా సెట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ స్టిఫ్గా అనిపిస్తుంది, చీర అన్నది స్టిఫ్గా అనిపిస్తుంది. అందుకని ఇలా వెనక ఫ్రంట్ మొత్తం ఇలా లాగుతూ ఉండాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ సైడ్ నుంచి బౌడర్ తీసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కిందకని పిన్ పెట్టాలి, సేఫ్టీ పిన్. మన పెట్టికోట్ మరి కట్టు చెంగు బౌడర్కి మూడిటికి కలిపి ఇట్లా ఫోల్డింగ్ ఏం రాకుండా చివరికని బౌడర్ చివరికని ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. ఇది స్టిఫ్గా లాగి పెట్టుకోవాలండి, అప్పుడు సైడ్ నుంచి శారీ కిందకి జారకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్లీట్ ఎప్పుడైనా పెద్దది పెట్టాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్యాప్ ఉండాలండి ప్లీట్కి, ఫస్ట్ ప్లీట్కి మిగిలిన ప్లీట్స్ అన్నీ సేమ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఇలా ఒక శారీని బట్టి మనకి ప్లీట్స్ ఎన్ని వస్తాయో అన్ని వస్తాయండి. పెద్ద శారీ అయితే ఎక్కువ వస్తుంది, చిన్న శారీ అయితే తక్కువ వస్తుంది. ఇలా ప్లీట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ ప్లీట్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెకండ్ ప్లీట్ ఏ లెంత్లో ఉందో ఆ లెంత్లో పెట్టేసేయాలి. తర్వాత ప్లీట్స్ అన్నీ ఒక ఆర్డర్లో సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ప్లీట్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని తర్వాత ఒక సేఫ్టీ పిన్ ద్వారా టై చేసుకోవాలి. సేఫ్టీ పిన్ పెట్టిన తర్వాత లోపలికి నీట్గా టచ్ చేయాలండి. తర్వాత చేతితోటి నీట్గా అనుకోవాలి, అంటే లోపల ఫోల్డింగ్ ఏం లేకుండా చూసుకోవాలి. మనకి ఎంత లెంత్లో కావాలో అక్కడ వరకు పెట్టి ఒక సేఫ్టీ పిన్ పెట్టి తర్వాత లోపలికి పెట్టేసినట్టయితే ఈ ప్లీట్స్ అనేవి అసలు కదలకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇలా లోపల నుంచి ఇలా సైడ్కి కూడా కొంచెం ప్లీట్స్ అనేవి నీట్గా సెట్ చేసుకోవాలి. అప్పుడు శారీ అనేది స్టిఫ్గా ఉంటుంది. కొంచెం క్లాత్ ఉంటుంది కదా, మనం రైట్ సైడ్ నుంచి లోపలికి దోపి లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం తీసి మళ్ళీ అది కూడా లోపలికి దోపేసేయాలి మొత్తం. ఇప్పుడు మిగిలిన క్లాత్ను కూడా లోపలికి టక్ చేసేసి నీట్గా ముడత లేకుండా మిగిలిన క్లాత్ మొత్తం వెనక్కి అని అనేసేయాలి.
నెక్స్ట్ బయట నుంచి కూడా ఈ ప్లీట్స్కి ఒక శారీ పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు శారీ పిన్ మరియు సైడ్కి బోర్డర్ ఉంది కదా రెడ్ కలర్లో, ఆ బోర్డర్కి రెండింటికి కలిపి మనం పిన్ పెట్టినట్లయితే ఈ బోర్డర్ అనేది కిందకి జారకుండా ఉంటుంది, అటు ఇటు కదలకుండా శారీ అనేది స్టిఫ్ ఉంటుంది. తర్వాత ప్లీట్స్ అన్నీ మనం ఒక ఆర్డర్లో నీట్గా అనుకుని తర్వాత స్ట్రైట్నర్ తోటి మనం ఐరన్ చేసుకోవచ్చు. నేను ఇందులో స్ట్రైట్నర్ తోటి ఐరన్ చేసేది చూపించట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా శారీ మొత్తం నీట్గా సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత ఐరనింగ్ చేసినట్లయితే శారీ అలానే ఉంటుంది స్టిఫ్గా నీట్గా. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, బౌడర్ పెద్దగా ఉన్నా లేకపోతే శారీస్కి కొన్నిటికి బౌడర్ ఉండదు కదా, వాటిని కూడా ఇలాగే సేమ్ మెథడ్లో మనం డ్రేప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.